విశ్వాసుని ఆదరిస్తున్నటువంటి మేము మా కుటుంబంలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు, డెత్ కానీ, సిక్నెస్ కానీ, వ్యాధులు, పెద్ద పెద్ద వ్యాధులు జరిగినప్పుడు మేము కూడా కృంగిపోవడం జరుగుతూ ఉంటుంది. మమ్మల్ని చూస్తున్నటువంటి విశ్వాసులు ఇవి నేర్చుకోలేకపోతున్నారు. నేర్చుకోలేకపోతున్నందువల్ల ఏమైపోతుందంటే వాళ్ళు కూడా ఆత్మీయంగా ఆ విషయంలో, అన్ని విషయాలు లేకపోతే ఆ విషయంలో ఎదగలేకపోతున్నారు. అరే, మన పాస్టర్ గారు వాళ్ళ బాబు కన్ను మూసాడు, కానీ పాస్టర్ గారు అలా లేరు అనేటువంటిది సంఘం చూసినప్పుడు, లోకంలో మనుషులు కన్ను మూసినప్పుడు వాళ్ళ యొక్క ప్రవర్తన మనం చూస్తున్నాం. క్రైస్తవులు ఇంట్లో నిద్రించడం లేదా మరణం జరిగినప్పుడు వాళ్ళలో పరిస్థితులు చూస్తున్నాం. ఈ రెండింటిని డామినేట్ చేసి గొప్పగా ఉండేదే సేవకుని ఇంట్లో ఉన్నటువంటి విషయం. సేవకుడి ఇంటిలో ఒక మరణం వచ్చినప్పుడు కూడా అతను దాన్ని ధైర్యంగా ఫేస్ చేస్తున్నప్పుడు విశ్వాసులు అందరూ చూసి, ఇప్పుడు ఒక పాస్టర్ గారు ఒక బాబు ఒకవేళ నిద్రించినట్లయితే కన్ను మూస్తే మరి విశ్వాసులు అందరూ ఇంటికి వస్తారు, నాకు తెలుసు. వచ్చినటువంటి వాళ్ళందరినీ వాళ్ళని రిసీవ్ చేసుకొని కూర్చోబెట్టి ఛాయ్ తాగండి అని చెప్పి వాళ్ళతోటి మాట్లాడి, ఏంటి బాబు వెళ్ళాడు, పర్వాలేదు, దేవుడి దగ్గర ఉన్నాడు, దాని గురించి మనం ఎందుకు భయపడాలి, ఎందుకని వాళ్ళతోటి మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, మన గురించి ఏం నేర్చుకుంటారు వాళ్ళు. ఆదివారం రోజున నేర్పించేటువంటిది ఏంటి, మనం ఈ రోజున ప్రాక్టికల్గా నేర్పించేది ఏంటి అంటే, సండే వాక్యంలో నేర్పిస్తున్నప్పుడు వాళ్ళు నేర్చుకుంటారు విశ్వాసులు. అదే సమయంలో ఇంటికి వచ్చినప్పుడు ఇలాంటి సందర్భాలు జరిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఖచ్చితంగా ఇది మనం నేర్చుకోవాలి అనేటువంటి కార్యాన్ని వాళ్ళు నేర్చుకుంటారు. ఎందుకంటే పెళ్లిలో ఏమి నేర్చుకోలేం, బర్త్డే ఫంక్షన్లో ఏమి నేర్చుకోలేం, లోకంలో ఏ పార్టీలో కూడా ఏమి నేర్చుకోలేం. కానీ డెత్ దగ్గర మనం అనేకమైన లెసన్స్ నేర్చుకుంటాం. అందుకేనేనండి చాలా ఇంపార్టెంట్. డెత్ దగ్గర ఫంక్షన్కి వెళ్ళామనుకోండి, ఏం చెప్తారు, వాళ్ళ చీరలు చూస్తాం, వీళ్ళ బట్టలు చూస్తాం, లేదంటే అలంకరణ చూస్తాం, ఫుడ్ చాలా బాగుంది, 15 ఐటమ్స్ పెట్టారంటాం, 40 ఐటమ్స్ అని అంటాం, పెళ్లి కొడుకు వాళ్ళ డ్రెస్సెస్ బాగున్నాయి అంటాం, డెకరేషన్ బాగున్నాయి అంటాం. ఏమి నేర్చుకున్నాం? ఫంక్షన్స్ వల్ల పెళ్లిళ్ళలో ఏమి నేర్చుకోలేము. కానీ డెత్కి వెళ్ళినప్పుడు, రేపు నేను ఈ ప్లేస్లోకి నేను కూడా వెళ్ళాలి కదా. చూడండి, బాడీ ముందు నిలబడి మనుషులందరూ ఆలోచిస్తూ ఉంటారు, నేను కూడా ఒక రోజున వెళ్ళాలి కదా. అది ఎప్పుడు కదా, నిజమే, నేను ఎందుకని కొన్ని హ్యాబిట్స్ నేను వదిలేస్తే బాగుండేమో. చూడండి, అక్కడ రిపెంటెన్స్, అక్కడ థింకింగ్, బరియల్ దగ్గర, సమాధి దగ్గర మనుషుల యొక్క ఆలోచన విధానాలు వేరేగా మారిపోతుంటాయి. అనేక మంది సమాధి దగ్గర సాల్వేషన్ పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. అది నిజమైనటువంటి సాల్వేషన్.